హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాను అని చెప్పేసి మీకు షార్ట్స్లలో కూడా నేను కొన్ని షేర్ చేశాను. సో ముహూర్తం అయితే ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చింది కాబట్టి ఇంకా ఆ టైంలో మనం వెళ్ళలేమని చెప్పేసి నేనైతే ముందు రోజు నైటే బయలుదేరిపోయాను అన్నమాట. సో మేము ఉండేది ఉప్పల్లో, అన్నయ్య వాళ్ళు వచ్చేసి బాలాపూర్లో కాబట్టి ఇంకా నైట్ అయితే నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా కార్తికేయని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వాడికి ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ డే వస్తారు అని చెప్పేసి. అయినా పిల్లలు ఇంకా ఆ టైంలో లేస్తే చిరాకు చేస్తారు కదా, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను. ఇంక ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ అయితే వచ్చేసారనమాట ఖమ్మం నుంచి. ఇంకా అంతా కళకళ అనమాట. మా ఇటు అమ్మ వాళ్ళ సర్కిల్లో అయితే చాలా డేస్ తర్వాత ఒక ఫంక్షన్ అని చెప్పొచ్చు. చాలా డేస్ తర్వాత అసలు ఈ మధ్యకాలంలో ఎటువంటి ఫంక్షన్లు అయితే అవ్వలేదన్నమాట. ఇంక ఇక్కడైతే మేము ముగ్గురం కూడా ఏం డ్రెస్సెస్ వేసుకోవాలి, ఏం శారీస్ కట్టుకోవాలనేసి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా అమ్మ కూడా వచ్చేటప్పుడు ఇంకా వదిన వాళ్ళకి రేపు పెట్టాలి అని చెప్పేసి కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చింది. అవే చూస్తున్నాం అనమాట, ఏం శారీస్ ఎలా ఉన్నాయి. అక్క వాళ్ళు తీసుకున్నారనమాట, ఎవరేది పెట్టాలో వాళ్ళైతే అది సెలెక్ట్ చేసేసుకొని తీసుకున్నారన్నమాట. ఇంక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం వెజ్జే కదండి, ఇంకా మరిగా వెజ్జే ఉంటుంది కదా గృహప్రవేశం అంటే. సో ఇక్కడైతే కొబ్బరి పచ్చడి, పప్పుచారు, తర్వాత ఆలు ఫ్రై చేశారు, ఇంకా పెరుగు. సింపుల్గా అయితే మా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ డిన్నర్ తిన్నాక ఇంకా మనం అందరం కలిస్తే ఏముంటాయి, ముచ్చట్లే కదా. ఇంకా ఫుల్గా అయితే ముచ్చటేసామన్నమాట. ఇక్కడైతే మా వదినాను, మా అక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పాముల గురించి. వాళ్ళ ఇంట్లో ఒక పాము వచ్చింది, మా ఇంట్లో ఒక పాము వచ్చింది అంటే పాముల గురించి అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారన్నమాట. అందుకని నేనైతే అలా డీప్గా వింటున్నాను, వామ్మో ఎంత డేర్గా చెప్తున్నారు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మేము వీళ్ళు కొత్త ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అంటే ఈ ఫ్లాట్ పక్కనే మా అక్క వాళ్ళు కూడా ఉంటారన్నమాట, నా పెద్దమ్మ కూతురు అనమాట. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. సో మనకి ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఈజీ అవుతుంది ఇక్కడ పడుకుంటే అని చెప్పేసి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అంటే అక్క వాళ్ళు కూడా ఓన్ ఫ్లాట్ తీసుకున్నారు, 2 monthsలో వాళ్ళ గృహప్రవేశం కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి మేమైతే రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో పక్కనే ఫ్లాట్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేమందరం అయితే ఇక్కడికి వచ్చాము. సరేలే, ఇల్లు కూడా చూసినట్టుగా ఉంటుంది, మళ్ళీ రేపు ఫంక్షన్కి వస్తే చుట్టాలందరూ వస్తారు, అంత మంచిగా అనిపించదని చెప్పేసి మీకు కూడా నేనైతే ఎంటీ హౌస్ టూర్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. సో ఇల్లు అయితే చాలా బాగుందండి, సింపుల్గా అండ్ క్లాసీ లుక్లో అయితే ఉందన్నమాట. ఇదైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. నాకు కూడా చాలా నచ్చింది. పిల్లలు అయితే ఎంత మంచిగా డెకర్ చేశారో తెలుసా, మంచిగా సింపుల్గా ఫ్లవర్స్తో అయితే డెకర్ చేశారన్నమాట. పువ్వులతోనే అందం వస్తుంది, ఎస్పెషల్లీ మళ్ళీ బంతి పూలతోనే కొత్తింటికి కానీ ఏ ఇంటికైనా సరే అందం అనేది బంతి పూలతోనే వస్తుంది. ఇక్కడైతే మంచిగా హాల్ అన్నమాట, తర్వాత డైనింగ్ ఏరియా, డబల్ బెడ్రూమ్, కిచెన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇల్లు అయితే. నెక్స్ట్ ఫంక్షన్ ఎలా జరిగింది, మేము ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నాము ఏంటనేది మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. చూడండి, వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం చేస్తారు? ఇలా బాల్కనీ పెద్దగా ఉంది కదా, మంచిగా ఏమీ లేదు. మీ వీడియోకి బాగా వాయిస్ ఓవర్ ఇస్తారు, నవ్వుతుండు మంచిగా. ఆ ఇల్లు మాది కాదు, కృష్ణ వాళ్ళది. అటు కాదు, మీది ఆపోజిట్. సేమ్ అట్లనే